నమస్తే బ్యాచులర్ బ్రదర్స్. ఒరే ఏంద్రాదా కుందేలు అన్నావు? ఓయమ్మా ఏంద్రా స్వామి కుందేలు తెచ్చినవా? అయినా దాన్ని ఎడతినాలనిపిస్తుందిరా నీక? పాపం రే, కోన్ని మేకను కోసుకొని తిన్నప్పుడు పాపం లేదయ్యా? సర్లే స్వామి నీతో నాకెందుకు? ఆ కుందేలు కూరతో ఏం చేస్తున్నావు చెప్పు. కుందేలు కూర పులుసు పెడుతున్నాను. ఏంద్ర ఎప్పుడు చూసినా పులుసులే అంటవా? వానాకాలంలో పులుసులు తింటే ముక్కు బిగించుకోకుండా ఉంటుంది. సర్లేరా స్వామి కానీ ఫస్ట్ ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేయించుకొని దాంట్లో కుందేలు కూర వేసుకొని ఆ కూర బాగా ఉడికిన తర్వాత ఒక్కసారి కలబెట్టుకొని ఒక రొంత పసుపు కారం టమోటా వేసుకొని ఒక్కసారి బాగా కలబెట్టుకొని ఒక్క రవ్వ నీళ్లు పోసుకొని ఒక్క 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకొని ఒక్కసారి కలబెట్టి ఒక రొంత గరం మసాలా మటన్ మసాలా వేసి ఆ మసాలా పచ్చి వాసన పోయిన తర్వాత పిరికి నిండా కొత్తిమీర వేసుకొని దింపుకుంటే కుందేలు గ్రేవీ పులుసు అయితే రెడీ అయిపోద్ది. మట్టి బొచ్చులు అన్నం వేసుకొని అన్నంలో కుందేలు కూర వేసుకొని ఆ ముక్కలకుండే గ్రేవీని అన్నానికి పూసుకొని ఒక్కో ముద్ద కలుపుకొని ఆ ముద్దలో మెత్తగా ఉడికిన కుందేలు ముక్కను పెట్టుకొని ఒక్క ముద్దని తింటుంటే అబ్బబ్బబ్బబ్బ కొత్త రకమైన రుచితోటి రచ్చ లేపిందట్టే. ఆ కుందేలు ముక్క అయితే మెత్తగా భలేగునింది. నాతో పాటు నా తమ్ముడు కృష్ణాగడ్ కూడా తిని బా భలేగుందన్నా అనిండి గానే పోతా ఒక లైక్ అన్నో.